ఫస్ట్‌లీ ప్రాన్స్ ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేసేయొచ్చనమాట. సో, ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. ప్రాన్స్ నీసు వాసన వస్తున్నాయి. మంచిగా వాష్ చేసుకోవాలి ఇవి. సో, ఫుల్‌గా వాష్ చేసినాక కొంచెం పసుపుతో యాడ్ చేస్తే నీసు వాసన రాదు. సో, నెక్స్ట్ అయితే ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ప్రాన్స్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటా నేను. ఎందుకంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. మంచిగా క్రిస్పీగా ఫ్రై కూడా అవుతాయన్నమాట. సో, ఏం లేదు జస్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ప్రాన్స్ వేసుకొని కారం, పసుపు, ఉప్పు వేసుకొని ఒక స్మాల్ గ్లాస్‌తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ప్రాన్స్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో ప్యాన్లోని నేను ఇలా గరం మసాలా అయితే తయారు చేస్తాను. ఇలా జాఫ్ హోల్ స్పైసెస్ ప్యాకెట్ మీకు ఇన్స్టామార్ట్ కానీ జెప్టోలో కానీ బ్లింకిట్లో కానీ దొరికిస్తుంది. లేదంటే ఇండివిజువల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్ ద బిర్యానీ హోల్ మసాలాస్ కొంచెం షాజీరా ఎక్కువ యాడ్ చేసుకుని అండ్ ఎక్కువ స్పైస్ కావాలి అనుకుంటే మాత్రమే రెడ్ చిల్లీస్ అండ్ కొంచెం బాదం యాడ్ చేసుకోవాలి. బాదం బదులు మీరు డ్రై రోస్టెడ్ కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా మంచిగా ఫ్రై అయిపోయి ప్రాన్స్. ఇప్పుడు తీసేసి అదే ప్యాన్లో లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని షాజీరా అండ్ బిర్యానీ ఆకు అండ్ మంచిగా చాప్ చేసుకుని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అప్పుడు మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోతే ప్రాన్స్ అండ్ మాడిన టేస్ట్ వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు దీన్ని స్టిర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం కొంచెం గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేయగానే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడే తినేయాలి అనిపిస్తుంది మనకి. అండ్ లిడ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఇంకా మీకు స్పైస్ కావాలి అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం స్పైసీగా కావాలనిపించి కారం యాడ్ చేస్తున్నా. అండ్ మనం తయారు చేసుకున్న గరం మసాలాలో కూడా స్పైసీ ఉంటుంది కాబట్టి అది కూడా చూసుకుని దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. సో 1.5 స్కూప్ వేస్తున్నాను నేనైతే గరం మసాలా ఇందులోకి. అండ్ ఇది యాడ్ చేశాక ఇంకా బాగా స్టిర్ చేసి మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక 15 to 20 మినిట్స్లో మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. సో తర్వాత చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో. అండ్ ఈ టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది, ట్రస్ట్ మీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే డూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇది పప్పుచారుతో అయితే ఇంకా బాగుంటుంది. సో డూ ట్రై అండ్ లెట్ మీ నో. బాయ్ బాయ్.